హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితులు మనం పరిశీలన చేస్తే జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, పంచమంలో రాహు. అంటే రాస్యాధిపతి షష్టమంలో ఉంటాడు 10-12 రోజుల పాటు, తర్వాత సప్తమంలోకి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళకి కుజుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే గతం కంటే కూడా తగాదులు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని లౌకిక భావంతో ముందుకు వెళతారు. దానితో పాటు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే స్థితిగతులు బాగా పెరుగుతాయి. అంటే ఆదాయాన్ని పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, వ్యాపారాలు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. అందువల్లనే వీళ్ళకి ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఆదాయం పెరగటంలో ఏంటంటే కొంతమంది పదవికి రాజీనామా చేస్తారు ఉద్యోగానికి, వేరే ఉద్యోగాన్ని వెతుక్కొని ఆదాయ మార్గాన్ని చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దానితో పాటు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు, ఆలోచన చేసి. అంటే ఆలోచన చేస్తుంటారు, ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దీనితో పాటు కొంత విద్యార్థులకు చదువులో ప్రయోజనం సాధించే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి, దానితో పాటు కొన్ని విషయాల్లో మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఎక్కువగా పెరుగుతుంది వీళ్ళకి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఒకటి ఉండటం ఒకటి, దాంతోపాటు ఆర్థిక పరంగా ఆదాయం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రయాణాల వల్ల కొన్ని లాభాలు కలగటం ఒకటి. దానితో పాటు వ్యాపార రంగంలో చాలా పురోభివృద్ధి సాధించే అవకాశాలు వీళ్ళకుంటాయి. విద్యార్థులకు కూడా మంచి కాలం. మంచి కాలం అంటే ఒక శుభకాలం అని అర్థం. అంటే చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో ఏదైతే ఏకాగ్రత కోల్పోయారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఏకాగ్రత ఎక్కువగా ఉండి మంచి మార్కులు, విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాస్యాధిపతి కూడా కొంత అనుకూలంగా ఉండటం వల్ల అన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంతానం లేని వాళ్ళు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతానం కలుగుతుంది వాళ్ళకి, అదొక మంచి శుభపరిణామం. దాంతో పాటు స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పంచమంలో రాహు ఏం చేస్తా అంటే స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఒక ఊరు నుంచి మీరు మరొక ఊరికి వెళ్ళిపోతారు. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పనులలో కూడా అనుకూలంగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పూర్వం కంటే కూడా ప్రస్తుతం అనేది అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇటు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది వీళ్ళకి ఎక్కువగా. అలానే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, ఇది చాలా మంచి వార్త వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఆ అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని వక్రగతి పొందటం వల్ల చెడు ఫలితాలు రాకుండా ఆపుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మానసికంగా ఆందోళన తగ్గుతుంది, శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది, కష్టపడిన దానికి మంచి ఫలితాలు, రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శని ప్రభావం వల్ల ఆరోగ్యం కూడా వీళ్ళకి మెరుగుపడుతుంది. అంటే లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆ వ్యాధుల యొక్క దోషం అనేది తగ్గుతుంది. అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది.
అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు కన్స్ట్రక్షను, నిర్మాణము, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, రైతులకు కూడా అనుకూలంగా ఉండటం, అలానే రాజకీయ నాయకులకు కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ చాలా అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. అంటే చిన్న విషయాలకు సులభంగా అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది వీళ్ళకి. మానసికంగా ఆందోళన తగ్గి, మానసికంగా వాళ్ళకు అనుకూలంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ప్రతి ప్రయత్నంలో కూడా సహకారాలు వస్తాయి. ఆ సహకారాలతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో కూడా ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా సహాయ సహకారాలు అందుతాయి. అంత ప్రయత్నాలు వాళ్ళు చేసే విషయం అంతా కూడా సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా వాళ్ళకి కొంత ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వాహనం నడపాలి. అదొక్కటి మటుకు జాగ్రత్త ఉండాలి. అంటే వాహనాలు నడిపేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా, డిస్ప్యూట్స్ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వృశ్చిక రాశి వారు, చెప్పండి? వాళ్ళకి భయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భయాన్ని తొలగించడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. మంగళవారం 4 మంగళవారం ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ చేయటం, ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల భయాందోళన పోయే అవకాశం ఒకటి ఉంటుంది. స్త్రీలు వచ్చేటప్పటికల్లా అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసి అలానే వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు చక్కగా వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారండి. అది వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిహారాలు తూచా తప్పకుండా చేయండి. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు చెప్పారు, ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు వహించాలి అని, కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి అని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైనా మీకు డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. చక్కగా మీ జ్యోతిష్యాన్ని చూయించుకొని, మీ వ్యక్తిగత జాతకాలని చూపించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.